మన గవర్నమెంట్లు క్రూడ్ ఆయిల్ ధరలు అంటే పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగినప్పుడు ఆ పెరిగిన భారాన్ని మన మీద మోపేస్తాయి గ్లోబల్ మార్కెట్లో ఇన్కేస్ పెరిగితే. అదే గవర్నమెంట్ గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ కానీ లైక్ పెట్రోల్ డీజిల్ కానీ వీటి ధరలు తగ్గితే ఆ తగ్గిన ధరని మనకు పాస్ ఆన్ చేయాలి. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కోవిడ్-19 టైంలో విపరీతంగా క్రూడ్ ఆయిల్ ధర పెరిగింది, ఎందుకంటే స్కార్సిటీ. ఇంకా అలానే గవర్నమెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, సో గవర్నమెంట్ విపరీతంగా ట్యాక్స్ వేసింది పెట్రోల్ మీద డీజిల్ మీద. ఒక వెల్ అండ్ గుడ్, జస్టిఫైడ్. అదే గవర్నమెంట్ రష్యా యుక్రెయిన్ వార్ వచ్చిన తర్వాత మొత్తం వరల్డ్ లో రెండు కంట్రీలు బాగా లాభపడ్డాయి, ఒకటి చైనా ఇంకోటి మన. ఎందుకంటే రష్యా మీద వెస్టర్న్ కంట్రీ శాంక్షన్ చేశాయి. సో రష్యాకి ఇంకా దిక్కు లేక మనకి క్రూడ్ ఆయిల్ ని డిస్కౌంటెడ్ ప్రైస్ లో ఇచ్చింది. రష్యా యుక్రెయిన్ వార్ ముందు మన టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్ లో రష్యా యొక్క షేర్ అనేది నాట్ ఈవెన్ 1%. ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ వార్ వచ్చిందో, రష్యా మనకి డిస్కౌంటెడ్ రేట్ లో సప్లై చేయడం మొదలెట్టిందో, ఇండియన్ గవర్నమెంట్ విపరీతంగా ఆయిల్ బై చేసింది రష్యా నుండి. ఇప్పుడు రష్యా కరెంట్ షేర్ మన టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్ లో 45 to 50%. ఎక్కడ 1%, ఎక్కడ 45 to 50%. మరి ఇంత చీప్ ఆయిల్ వస్తున్నా సరే మన మీద ఏమన్నా తగ్గిందా భారం అంటే గవర్నమెంట్ తగ్గించలేదు. ఇంక ఉల్టా పెరుగుతూనే ఉన్నది కదా. కోవిడ్-19కి ఇప్పటికి తేడా ఏంటి? మీరు అనొచ్చు ఒక 10 రూపాయలు తగ్గిందని చెప్పి. ఎస్, సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించింది. 20 రూపాయలు పెంచేసి 10 రూపాయలు తగ్గిస్తే తగ్గించమంటారా? దాన్ని తగ్గించినట్టు కాదు కదా. ఇంకా అలానే చూసుకుంటే గవర్నమెంట్ ఇంకో బోనస్ విండ్ ఫాల్ ట్యాక్స్ అని ఉంటుంది అనమాట. ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ ఏంటంటే జనరల్ గా ఇండియా ఏం చేస్తుందంటే ఆయిల్ ఇంపోర్ట్ చేసి ఆ ఇంపోర్ట్ చేసిన క్రూడ్ ఆయిల్ ని రిఫైన్ చేసి యూజబుల్ ఫామ్ లో ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట, లైక్ యూరోపియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్ కి. ఇక్కడ పాయింట్ ఏంటంటే గ్లోబల్ మార్కెట్ మొత్తంలో క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగాయి డ్యూ టు రష్యా యుక్రెయిన్ వార్. కానీ ఇండియాకి మాత్రం థ్యాంక్స్ టు రష్యా వల్ల చీప్ గా ఆయిల్ వచ్చింది. సో ఇక్కడ డబుల్ బెనిఫిట్. ఒకటి, గ్లోబల్ మొత్తం వరల్డ్ మొత్తంలో క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగినా సరే మనకి డిస్కౌంటెడ్ ప్రైస్ వచ్చింది. ఆ డిస్కౌంటెడ్ ప్రైస్ వచ్చిందని రిఫైన్ చేసి ఎక్కువ ధరలకు గ్లోబల్ మార్కెట్ అమ్ముతున్నాం. సో దీని ద్వారా ఏమైంది? కంపెనీలు విపరీతంగా లాభపడ్డాయి. ఆ లాభపడిన కంపెనీలో గవర్నమెంట్ వచ్చి నా షేర్ అని చెప్పేసి విండ్ ఫాల్ ట్యాక్స్ అనమాట. అంటే గవర్నమెంట్ కి బెనిఫిట్ ఏంటి? ఒకటి, ట్యాక్స్ తగ్గించలా, క్రూడ్ ఆయిల్ చీప్ గా వస్తున్నా సరే ట్యాక్స్ తగ్గించలా. ఇంకోటి, విపరీతంగా లాభం పొందిన కంపెనీల మీద విండ్ ఫాల్ ట్యాక్స్ ఇస్తుంది. మరి దీనిలో కస్టమర్ చేసిన పాస్ ఆన్ బేస్ ఏంటి? మనకి యాజ్ ఎ పబ్లిక్ మనకేం పాస్ చేస్తుంది? ఇది కదా మనం అడగాల్సింది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ధర తగ్గుతున్నప్పుడు అట్లీస్ట్ ఆ భారం ఒక 5 రూపాయలు తగ్గిస్తే అట్లీస్ట్ ఎకానమీకి లో ఇన్ఫ్లేషన్ తగ్గుతాయి. కానీ గవర్నమెంట్కి ఏం కావాలి? సోర్స్ ఆఫ్ ఇన్కమే కావాలి. మనం దీన్ని అడుగుతున్నామా? అండ్ రీసెంట్ గా చూసుకుంటే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ మీద 50 రూపీస్ పెంచేశారు. ఎలక్షన్ ముందు 50 or 100 రూపీస్ తగ్గించారు, ఇప్పుడు వాళ్ళు 50 పెంచేశారు. అంటే ఎలక్షన్ వరకు జిమ్మిక్లని, ఎలక్షన్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత సరే మామూలే.